ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి జనసేన జయకేతనం సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. జనసేన ఆవిర్భావ సభకు 300 కార్లు 20 బస్సుల్లో వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సభకు చివరి కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఆవిర్భావ సభలో పాల్గొని తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చే సందేశాన్ని వినాలని కోరారు. జరిగే ఆవిర్భావ సభలో పాల్గొనడానికి రాజోల్ నియోజకవర్గం నుంచి వేలాది మంది 4 నుంచి 5 వేల మంది సుమారుగా తరలి వెళ్తా ఉన్నాం. ఒక 300 కార్లు, ఒక 20 బస్సుల్లో మేము ఇక్కడి నుంచి జయకేతన సభకి హాజరవటానికి అందరం కూడా చాలా ఆనందోత్సాహాలతో మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఈ రోజు జరిగే జయకేతన సభలో జనసేన నాయకులు, జనసేనాని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు దిశ నిర్దేశం చేయబోతున్నారు. వారు ఫ్యూచర్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, మనం గత 11 సంవత్సరాలుగా మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం, పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చామని విషయాలను ఆయన చెప్పుకుంటూ మనకి ఫ్యూచర్ లో జరగబోయే కార్యక్రమాన్ని ఆయన చెప్పబోతా ఉన్నారు. పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభలో పాల్గొనడానికి